India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి పొత్తుల అంశం అనేది చాలా కీలకంగా మారింది. అయితే బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేస్తాయంటూ కూడా గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వరుస కథనాలు అయితే వస్తున్న పరిస్థితి. సో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎన్నికలు అతి కొద్ది నెలలు ఉన్నాయి సార్. ఈ సమయంలో పొత్తుల అంశం అనేది కీలకంగా మారింది. సోషల్ మీడియాలో బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తులు ఉంటాయి, దానికి సానుకూలంగా అమిత్ షా వ్యవహరిస్తున్నారంటూ కూడా ప్రచారాలు వస్తున్నాయి సార్. ఏ విధంగా చూడాలి? ఇవన్నీ గాలి వార్తలు. ముఖ్యంగా చెప్తున్నాను, బీజేపీ అధిష్టానం ఇంతవరకు ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు. తీసుకుంటే మాలాంటి వాళ్ళతో ముందు చెప్పకుండా తీసుకోదు. ఫస్ట్ పాయింట్. నేను ఈ మధ్యలో ఢిల్లీ వెళ్ళాను. అక్కడ పెద్ద సమావేశం జరిగింది. అక్కడ కూడా అక్కడ అమిత్ షా గారు ఉన్నారు, నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, మిగతా 6 మినిస్టర్లు వచ్చారు. అక్కడ కూడా ఎక్కడా కూడా దీని గురించి అసలు ఎక్కడ టాపిక్ లేదు, అసలు పట్టించుకోవట్లా. ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు ఏం పట్టించుకోవట్లా. కాబట్టి ఈ అమిత్ షా గారు ఆలోచన బాగుంది, ఆయన ఏదో చేసే ఎన్ని కొంతమంది మీడియా వాళ్ళు కావాల్సిన తప్పుడు ప్రచారం తప్ప, బీజేపీని బదనాం చేస్తున్నారు తప్ప, బీజేపీ అధిష్టానానికి ఇంతవరకు ఏ రకమైన ఆదేశాలు మాకు రాలేదు. నాకు తెలిసి పొత్తులనే ఉండవని నేను అనుకుంటున్నాను. సార్, 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ప్రయాణించింది. అయితే 2024లో అదే రిపీట్ అవుతుందంటూ తెలుగుదేశం పార్టీలో క్యాడర్ అందరూ కూడా చాలా పాజిటివ్గా చూస్తున్నారు సార్. వాళ్ళకంటే భవిష్యత్తులో బీజేపీ నుండి పొత్తుల అంశం అనేది ఉండే అవకాశం ఉండొచ్చా, లేకపోవచ్చా సార్? మీ అభిప్రాయం? అదే చెప్తున్నాను కదా, కొంతమంది మీడియా వాళ్ళు చేసే ఈ రాద్ధాంతం తప్ప అసలు బీజేపీ వాళ్ళు మెయిన్ టార్గెట్ అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, నడ్డా గారు కానీ, వాళ్ళకి ఇంతవరకు ఏ రకమైన చిన్న సూచన కూడా మాకు చేయలే. అటువంటిప్పుడు మేము పొత్తులు ఉంటాయని మేము ఎలా చెప్తామండి? మేమేం చెప్పలేం, అది జరిగేది కాదండి. అది సార్, వచ్చే ఎన్నికలు 2024లో వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ చాలా దూకుడుగా వెళ్తుందనేది ఒక ప్రచారం సార్. ఎందుకంటే ఇప్పటికే అధికార పార్టీ మీద మీ పార్టీ అధ్యక్షురాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి. సో ఏ విధంగా బీజేపీ తన ఉనికిని చాటుకునే అవకాశం ఉంది సార్ 24? బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రిగా అవుతారు, అందులో డౌటే లేదు. నిన్న మొన్న కూడా టైమ్స్ నౌ సర్వేని ఎవరో కూడా చెప్పారు 323 సీట్లు వస్తాయని చెప్పేసి. రేపు పొద్దున రామ జన్మభూమి, అది శ్రీరాముడి అయోధ్యాలయం కూడా రేపు 20వ తారీఖున జాన్యువరిలో ఓపెన్ చేయబోతున్నాము. బీజేపీని కొట్టే మగాడెవడు ఈ దేశంలో ఇంతవరకు లేడు. మోడీ గారిని కొట్టే మగాడు అంతవరకే లేదు. బీజేపీ ఖచ్చితంగా 3వసారి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ గవర్నమెంట్ రాబోతోంది. సార్, అంటే మోడీ గారు గతంలో నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామంటూ కూడా కొన్ని ప్రచారాలు చేశారు. దాని ఎఫెక్ట్తో ఆయన గెలిచారు, కానీ అది ఎక్కడో కూడా అమలు కాలేదనేది చాలామంది అంటున్నారు. మీరు మాత్రం ఖచ్చితంగా మోడీ గారు వస్తారంటున్నారు. ఏ విధంగా చూడాలి సార్? అంటే ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఏమేం చేశారు సార్? నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తారు అనేది దాని టెక్నికల్ సమస్యలు చాలా ఉంటాయి, కోర్టు సమస్యలు చాలా ఉంటాయి, లేకపోతే కేసుల సమస్యలు ఉంటాయి. కానీ మొన్న మధ్యన ఎక్కడో చదివాను పేపర్లో, ఎక్కడో మొత్తం 323 లక్షల కోట్లు ఎంతో పట్టుకున్నారంట ఈ 5 సంవత్సరాలు 9 సంవత్సరాల్లో అని చెప్పేది కూడా చేశారు. నిన్న కాక మొన్న కూడా ఎవరో కాంగ్రెస్ ఎంపీ దగ్గర 323 కోట్ల రూపాయలు దొరికిందని చెప్తున్నారు. 323 కోట్లు క్యాష్ దొరికింది, 353 కోట్లు క్యాష్ దొరికిందని చెప్తున్నారు. ఒక పక్క చేసుకుంటానే వెళ్తున్నారు. ఫారెన్ నుంచి నల్లధనం తేవడం కొంచెం టెక్నికల్ సమస్యలు ఉంటాయి. రాజ్యాలకి దేశాలకి మధ్యలో ఒప్పందాలు, అవగతాలు ఇలాంటి చాలా అడ్డంకులు ఉంటాయి బాబు. దాన్ని ఛేదించుకుంటూ వెళ్తున్నాం. సార్, మీ విషయానికి వచ్చేసరికి క్లారిటీ, అంటే గతంలో ఏలూరు నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది, అట్లాగే సీనియర్ రాజకీయ నేత కూడా మీకు అనుభవం ఉంది సార్. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎంపీగా పోటీ చేస్తారా, లేదంటే మీ స్టాండ్ ఏంటి సార్? నేను బీజేపీ ఏం చెప్తే అది చేస్తాను. ప్రచారం చేయండి రాష్ట్రం అంతా అంటే ప్రచారం చేస్తాను. ఇంట్లో కూర్చోమంటే ఇంట్లో కూర్చుంటాను. లేదు ఖచ్చితంగా మీరు ప్రచారం చేయండి మన బీజేపీ పార్టీ తరపునంటే రాష్ట్రం అంతా తిరగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా రథం కూడా రెడీగా పెట్టుకున్నాను చేయడానికి. నిజంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క అధిష్టానం ఏం ఆదేశిస్తే ఆ పని చేస్తాను. 2024 ఎన్నికలకు సంబంధించి బీజేపీ తెలుగుదేశం పొత్తుల అంశం మీద ఇంకా క్లారిటీ లేదంటున్నారు. అట్లాగే ఇప్పటికీ ఆలోచన చేయలేదు బీజేపీ సీనియర్ నేతలు అంటున్నారు. దాని మీద భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చు అంటూ కూడా అంబికా కృష్ణ గారు తన అభిప్రాయాన్ని అయితే తెలిపిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో సుధాకర్, RTV, ఏలూరు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.